అయ్యో పాపం జీవి రమణయ్య అలియాస్ రమణానంద. నన్ను కూడా బాధకు గురి చేసిన వాళ్ళు అవుతారు. చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడు. పాపం ఆ శిష్యులు ఎంత డఫర్గాళ్ళు అంటే ఒకసారి మీరు చూడండి. పాపం ఇట్లాంటి లలిత్ కుమార్ లాంటి లోఫర్స్ని ఈ లోఫర్గాడు నాకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఆ గౌరవానికి నువ్వు ఏ కోసానా అర్హుడు కాదని. పాపం ఈవిడెవరో చాలా సంస్కారంగా మాట్లాడింది. ఎక్కడో మధ్యలో కాస్త తేడా అనిపించి, కానీ నేను రమణానందని గత వీడియోలో అడిగింది ఏంటి, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొన్న జీవి రమణయ్య అలియాస్ రమణానంద ఉరఫ్ సిద్ధగురు, ఈయన సాయిబాబా విషయంలో 3.5 గంటల్లో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు శతప్రశ్నల శరసంధానం అని చెప్పారు. సో ఈ శతప్రశ్న శరసంధానం గురించి, గతంలో నాకు రమణానందకి మధ్య జరిగిన వ్యవహారం గురించి చాలా డీటెయిల్డ్గా ఒక వీడియో చేశా. దానిలో ఎక్కడా కూడా నేను రమణయ్యని బూతులు తెట్లా, యారా ఉరయన్లా, బే బాడకో అనలా, అననని కూడా చెప్పా. ఎందుకు? నాకు రమణయ్య మీద కక్ష తీర్చుకోవాలనే కోరిక లేదు, రమణయ్య మీద పగ లేదు, ద్వేషము లేదు. కేవలం రమణయ్య మరియు లలిత్ కుమార్ మాట్లాడుకుని సత్యాన్ని ప్రపంచానికి తెలియచెప్పాలన్నది మాత్రమే నా సత్సంకల్పం. దానికి తగ్గట్టుగానే మాట్లాడా. అయితే నేను ఆ వీడియో చేసిన తర్వాత ఇంతమంది లొకలొకలొకలొకలొకలు అంటూ బయటకు వచ్చేసి నా మీద వీడియోలు చేశారు. అంటే ఇంత చెప్తే పాపం 100-200 మంది వచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, ఓ 10-15 మంది చిచ్చోరేగాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇష్టారాజ్యంగా తిట్టడం, ఇష్టారాజ్యంగా బెదిరించటం ఇవే చేశారు. ఇవన్నీ చూసినప్పుడు మొదట కాస్త నవ్వు వచ్చింది. ఆ తర్వాత ఆలోచించిన తర్వాత ఒక్కటే అనిపించింది, అయ్యో పాపం జీవి రమణయ్య అలియాస్ రమణానంద ఇలాంటి వాడా, ఇంత అంటే శిష్యుల్ని కూడా అదుపులో పెట్టుకోలేని వాడా, తన శిష్యులకి కూడా తను చెప్పిన మాట విలువ లేదా, ఇలాంటి కూడా పాపం గురువుగా చలామణి అయిపోతుంది అని చెప్పేసి రమణయ్య మీద జాలేసింది. నిజంగా రమణానంద మీద సానుభూతి చూపిస్తున్నా ఈరోజు నేను. ఎందుకు అని మీకు అనిపించవచ్చు. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి రమణానంద పాపం ఏం చెప్పాడో మీరు వినండి. కాబట్టి భక్తులు అందరూ కూడా సావధానంగా ఉండండి. మీరు ఇష్టం వచ్చినట్లు ఫోన్లో మాట్లాడకండి. ఇప్పుడు శ్రీకారం చుట్టబోతున్నాను, యాడ్ వస్తుంది. ఇప్పుడు ఒక యాడ్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అంతవరకు మీరు నో ఫోన్స్, నో రియాక్షన్స్, నో ఇంటర్ఫీరెన్స్, అంతవరకు మీరు ఉండాలి. మీరు ఎట్లా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో అన్నీ నేను చెప్తాను. ఆ ప్రకారం మీరు స్పందించండి, తప్పేం లేదు. పాపం రమణానంద మీరు ఎట్లా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అన్నీ ఈయనే నేర్పిస్తానని చెప్పి ఆ తర్వాత ఇంకో వీడియో చేశాడు. ఆ వీడియో కూడా చూడండి ఏమన్నాడు. మీకు కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు, నా వీడియోలు వచ్చినప్పుడు, నా యొక్క ప్రసంగాలు వచ్చినప్పుడు ఏమిటిది అంటే చాలామంది ఇంకా కాసుకొని ఉంటారు. ఏం మాట్లాడతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ పట్టుకుందాం, ఎట్లా తిడదాం, ఎట్లా అవహేళన చేద్దాం, ఎట్లా హల్చల్ చేద్దాం, ఏదో నా బొట్టోడు గురించి అన్నట్టున్నాడు పాపం. ఎందుకంటే ఎంతైనా కూడా మంచి తత్వదర్శి అని చెప్పుకుంటాడు కదా. కాబట్టి జరగబోయేది ముందే తెలిసిపోయి లలిత్ కుమార్ లాంటి మాట్లాడతాడు అనుకుని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎట్లా వైరల్ చేద్దాం అనుకుంటుంటారు. అనుకోని, ఎందుకంటే వాళ్ళ మనసు అట్లా ఉంది, వాళ్ళ బుద్ధి అట్లా ఉంది, ఆ ప్రకారమే వాళ్ళు అట్లా చేస్తారు. మరి మన బుద్ధి ఎట్లా ఉండాలి? జాగ్రత్తగానండి, శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దైవమయంగా ఉండాలి. కాబట్టి మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు వల్గర్ భాష మాట్లాడద్దు. నెంబర్ 1. నెంబర్ 2, దూషణము వద్దు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దూషణము వద్దు. చెప్పేదేదో సౌమ్యంగా మంచిగా కామెంట్ పెట్టు. ఇక వాళ్ళకు ఫోన్లు చేసి మీరు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే నువ్వేమో ఏమి తెలియని అమాయకుడు. గురుసేవ అంటావు, గురు ప్రేమ అంటావు, శివధ్యానం అంటావు. కానీ వాళ్ళు ఆరిపోయిన కథలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏదో మాట్లాడతావు, దాన్ని వాడు రికార్డు చేస్తాడు, మళ్ళీ ఆ బాణం నీకే వేస్తాడు. చూసారా? కాబట్టి ఏ క్రిటిసైజ్ నువ్వు చేయొద్దు, సత్యం చెప్పాలంతే. విన్నారు కదా,
క్రిటిసైజే చేయొద్దు అని రమణయ్య చెప్తున్నాడు. ఇంకా ఉన్నాయి గోల్డెన్ వర్డ్స్. అంతేగాని ఇంకా ఫోన్ చేయడం, ఆవేశంగా మాట్లాడడం ఇవన్నీ మంచి పనులు కావు. ఇలా చేస్తే మీరు బాధపడతారు, నన్ను కూడా బాధకు గురి చేసిన వాళ్ళు అవుతారు. చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడు. ఒరే మీరు చేసే యాదవ పనుల వల్ల నేను ఏడుస్తానరా, నేను బాధపడతానరా అని చెప్పాడు. కానీ గురువుగారి మాటని గడ్డి పరకలాగా తీసి అలా పక్కన పడేశారండి రమణయ్య శిష్యులు. అదే చిచ్చి రమణయ్య పాపం శిష్యులు అనుకునేవాళ్ళు ఎంత గురుద్రోహం చేశారో మీకు ఎలా నిరూపిస్తా. నువ్వు పంపినవాడు చూస్తాడు, అది వేరే విషయం. నువ్వు ముందు షేర్ చేయడం నేర్చుకో. నువ్వు మంచి షేర్ చేయి, చెడు వద్దు అంటున్నా నేను ఏదైతే మాట్లాడానో అవే నువ్వు షేర్ చేయి. చూసారా, ఎవరైతే నీకు నెగిటివ్ వీడియోలు పంపించినాడో నువ్వు పాజిటివ్ వీడియోలు పంపించు. మనకి కబీర్ దాస్ ఒక మాట అంటాడు, ఎవడైనా నీ మీద ముళ్ళను వేస్తే నువ్వు పుష్పాలను వెయ్యి అన్నాడు. నీదే కథ. నెగిటివ్ వీడియోలు నీకు ఎవడైనా పంపిస్తే నీ స్నేహితులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నీ ఆప్తులు కావచ్చు, నువ్వేం చేస్తావు? పాజిటివ్ వీడియోస్ వాడికి పంపి. ఏమవుతుందో తెలుసునా, వాని బుర్ర పరిశుద్ధం అవుతుంది. వాడు ఇటువంటి తప్పు పని చేస్తున్నాను నేను అని మనసును సరిదిద్దుకుంటాడు. చూసారా, మనమంతా ఎవరము? బ్రహ్మజ్ఞాన సాధకులము, ఉపాసకులము. ఉపాసకుల్లాగే ఉండాలా, అంతేగాని రౌడీల్లాగా అట్లా ఉండకూడదు. బ్రహ్మజ్ఞాన సాధకులము, ఉపాసకులము. ఉపాసకుల్లాగే ఉండాలా, అంతేగాని రౌడీల్లాగా అట్లా ఉండకూడదు. ఉపాసకులాగానే ఉండాలి. కాబట్టి కొన్ని ప్రిన్సిపల్స్ మీరు తెలుసుకోండి. ఎవరితో కూడా ఫోన్లో వాదోపవాదాలు చేయొద్దు, రికార్డ్ చేయబడతాయి, అప్రతిష్ట పాలవుతారు. ఎవరితో ఫోన్లో మాట్లాడొద్దు. వాడు నీ ఫ్రెండ్ కావచ్చు, ఎవడు కావచ్చు, నెగిటివ్గా ఉన్నాడా, డోంట్ టాక్ ఇన్ ద ఫోన్లో మాట్లాడద్దు. రెండవది, నీ యొక్క మాట సవ్యంగా సాత్వికంగా ఉండాలి, కఠినంగా వద్దు. చూశారా బాబు, అగ్ని ఆర్పుతుందా? అగ్నిని జలం ఆర్పుతుంది. ఎంత స్పష్టంగా చెప్పాడు కదా వీళ్ళ గురువు. అదే వీళ్ళని శిష్యులు అనుకునే గురువు. పాపం ఆ శిష్యులు ఎంత డఫర్గాళ్ళు అంటే ఒకసారి మీరు చూడండి. పాపం నిజానికి ఇప్పుడు ఆ ఛానల్ పేరు చూపించి వాళ్ళ పాపులర్ చేయటం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆ దరిద్ర గణం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ వాళ్ళ థంబ్నెయిల్స్ ఒకసారి చూడండి. ఒకడు, అరే వెధవా నువ్వు ముందు సంస్కారం నేర్చుకోరా అని హిందూ జనశక్తిని ట్యాగ్ చేయటం. మూర్ఖుడు లలిత్ కుమార్కి బుద్ధి చెప్పిన భక్తుడు, ఇదొక థంబ్నెయిల్. లోఫర్ లలిత్ కుమార్ జాగ్రత్త. అబ్బో, ఒక్కొక్కడు ఎంత సాత్వికంగా మాట్లాడుతున్నారా బాబా. ఆ రమణయ్య మాటలు మీరు ఎంత ఓకలో ఏకలాగా తీసి పడేశారు, నెత్తి మీద ఏకలాగా తీసి పడేశారు. మీ థంబ్నెయిల్స్ చూస్తే అర్థమవుతుంది బాబాయ్. లలిత్ కుమార్ వెధవను కడిగి పారేసిన భక్తుడు, లలిత్ కుమార్ వెధవకు జ్ఞానబోధ చేసిన భక్తుడు. ఇక షార్ట్స్లోకి వెళ్తూ ఒక ఇద్దరు అక్కలు మాట్లాడారు. ఇప్పుడు థంబ్నెయిల్స్ మాత్రమే చూశారుగా, వీళ్ళు కంటెంట్ ఏం మాట్లాడారో అది కూడా చూడాలా. హిందూ ధర్మాన్ని నాశనం చేసింది ఈ ఆమ్నాయ పీఠాలు, ఈ శంకరాచార్య ఫాలోవర్స్ వీళ్ళే కదా. హిందూ మతాన్ని కులాల పేర్లతోటి ఇంత చీల్చి, ఇంత చండాలం చేసి, ఇవాళ హిందూ మతస్థులే అసహించుకొని వేరే మతాల దారులు బట్టి ఇవాళ చర్చిలు టెంపుల్స్ లాగా కడుతున్నారు. చర్చిల పైన సిలువలు పెడుతున్నారు. ఆ టెంపుల్ లాగా కట్టిన చర్చ్ మీద సిలువ పెడుతున్నారు. ఇట్లాంటి లలిత్ కుమార్ లాంటి లోఫర్స్ని వీళ్ళు హిందూ మతానికి మేలు కాదు, వీళ్ళు కీడే చేస్తున్నారు. ఇప్పుడు నేను హిందూ ధర్మానికి మేలు చేస్తున్నాను, కీడు చేస్తున్నాను, నన్ను లోఫర్ అంటున్నా ఈ లోఫర్ గాడు నాకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అరే లోఫరు, ఇప్పుడు ఆమ్నాయి పీఠాల వల్ల మత మార్పిడి అవుతున్నాయని చెప్తున్నావు అంటేనే నీ బతికేంటో, నీ బొర్ర ఏంటో అన్నీ అర్థమైపోతున్నాయి రా లోఫర్గా. నువ్వు నన్ను లోఫర్ అంటానికి నీకేం అర్హత ఉందిరా? అంటే రోజుకు ఒక కింట తినేసి ఊరపందిలాగా ఇంత ఊరిపోతే సరిపోద్ది అనుకుంటున్నావా? కూడదురా లోఫర్. సనాతన ధర్మం ఈరోజు మిగిలింది అంటే నువ్వు చెప్తున్న ఆ చతురామ్నాయ పీఠాలే ప్రధానమైన కారణం. ఆ తర్వాత గురు పరంపరను అనుసరిస్తూ వచ్చిన అనేక మంది పీఠాధిపతులు, యతులు, స్వామీజీలు, యోగులు, ఇలాంటి మహాత్ముల వల్ల ఈ రోజుకి కూడా ధర్మం మిగిలిందిరా దౌర్భాగ్యుడా. అంతేగాని నువ్వు కింటా తిని నిన్ను కింటా తినమని చెప్పి ఇంకొక టన్ను తినే గురువు ఉంటే అయిపోలేదురా బేవర్స్. కాబట్టి నువ్వు నా గురించి మాట్లాడమాక. పైగా నీ గురువు జాగ్రత్తగా ఉండరా అని చెప్తే అట్లా ఉండకుండా ఊరపందిలాగా ఎందుకు వరుతున్నావురా లోఫర్గా. ఇంకేమంటున్నారో చూడండి, బెదిరింపులు. లలిత్ కుమార్ నీ వీడియో చూసి చాలా నవ్వొచ్చింది. నాకు తెలిసినంత వరకు నీకు ఏదో బాగా ఎండ దెబ్బ తగిలి బాగా పైచి ఎక్కువైనట్టుంది. లేకపోతే నువ్వు అన్న మాటలేంటి, ఇన్నాళ్ళకి బాబా గురించి డిబేట్ చేయడానికి ఒక సమవుజ్జి దొరికాడా? ఎవరితోటి మాట్లాడుతున్నావు, ఎవరితోటి సమవుజ్జి అంటున్నావు నువ్వు?
రమణానంద మహర్షి వారితో. కనీసం మాతోటి కూడా పోల్చుకోలేని వాడివి నువ్వు, మా గురువు గారితో నువ్వు సమవుజ్జి ఏంట్రా? ఏంటే సమవుజ్జి అవటానికి ఏం కావాలి క్వాలిఫికేషన్? నన్ను రా అంటే సరిపోయిందేమే నీకు? చెప్పు, మాట వరుసగా అడుగుతున్నా. ఇప్పుడు నీ గురువుతో డిబేట్ చేయాలి అనుకుంటే నీ గురువు వచ్చి సమాధానం చెప్తాడు, నేను డిబేట్ చేస్తాను, లేదు నేను డిబేట్ చెయ్యను అని చెప్పేసి. లేదు నీ గురువుతో డిబేట్ చేయడానికి ఏదన్నా క్వాలిఫికేషన్ కావాలంటే ఆ క్వాలిఫికేషన్ ఉంటూ రాసివ్వు, ఆ క్వాలిఫికేషన్ ఉన్నోడు ఎవడో వస్తాడేమో ట్రై చేస్తాం. ఎవడైతే నీ గురువు ముఖం కూడా చూడటానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళు నీ గురువుతో డిబేట్ రావాలని నువ్వు కోరుకుంటున్నావు. ఒకవేళ నువ్వు కావచ్చు, నీ గురువు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లలిత్ కుమార్ యొక్క భాష కారణంగానే మేము డిబేట్ చేయట్లేదు అంటే ఈరోజు నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. నీ గురువుని లేకపోతే నీ పీఠం తరఫున ఇంకెవరినైనా సరే నీ గురువుని సర్టిఫై చేసి ఇతను మాట్లాడితే నేను మాట్లాడినట్టే, నా పీఠం మాట్లాడుతున్నట్టే అని సర్టిఫై చేసి పంపించమను, రమ్మను. అప్పుడు డిబేట్ స్టార్టింగ్లోనే గతంలో నేను రమణానంద గారి పట్ల చేసిన వ్యాఖ్యలకి విచారం వ్యక్తం చేస్తున్నాను, నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను, క్షమించండి రమణానంద అని చెప్పేసి అడిగి డిబేట్లోకి ఎంటర్ అవుతా. ఎందుకో తెలుసా? నా వ్యక్తిగత విషయాల కంటే కూడా నాకు ధర్మం, లేకపోతే ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న హిందువులకి స్పష్టత రావటం ఇంపార్టెంట్. దానికోసం నేను 2 అడుగులు కాదు 10 మెట్లు దిగటానికి సిద్ధంగా ఉన్నానే. నన్ను రా అన్నావు కాబట్టి, ఓకేనా? ఇది వీళ్ళ పరమ పవిత్ర భాష అన్నమాట. వాళ్ళ గురువు చెప్పిన ఇది సాత్వికంగానే మాట్లాడాలి అన్నారు కదా. ఇష్టం వచ్చినట్టు నోరు జారుతున్నావు. సిద్ధగురువులు అంటే ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సిద్ధగురువుల విషయం నీకు తెలుసా? హిందువుల్లో నీకు ఎప్పుడూ విలువేయట్లేదు, కానీ నువ్వు ఒక్కడే వీడియోలు చేసుకుంటాం, సిద్ధగురువుని విమర్శించడం, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, పోలీస్ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, వాళ్ళ లంచాలు తీసుకుని వీళ్ళందరూ అగ్రి అయ్యారని చెప్పడం, ఫోన్కెళ్ళి సీఏ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నీకు ఎవరిచ్చాడు అధికారం? నీకు గవర్నమెంట్ ఉంది, చట్టం ఉంది, చట్టరీత్యాలు వాళ్ళే తీసుకుంటారు, ఏం తీసుకోరు. ఏ తప్పు చేసినా నీకు చట్టమే సమాధానం చెప్తుంది. మా గురువు అంటే ఏమనుకున్నారా? వజ్రానికి నీకు తేడా ఉందా? నువ్వు గాజుపైకి వెళ్తా, నువ్వు అంత బోసుడికే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు యారా బోసుడికే? నీ గురువు ఏం చెప్పాడరా నీకు? అంటే నీ గురువు చెప్పినట్టు నీ గురువు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మాట్లాడదామని ఇలా బోసుడికే యారా అంటున్నావా? నీ గురువు నీకు వజ్రం ఎవరా? నువ్వు ప్రతి గాజు ముక్కని వజ్రం అనుకుంటే నేనేం చెప్తానురా? అది నీ కర్మ, నా ప్రాబ్లం కాదు. ఒకవేళ నిజంగా నీ గురువు వజ్రం అయితే వజ్రం అని ఎలా ఉండాలి? నీ గురువు చెప్పాడు చూసుకో, అది వజ్రం అని వాడికి తెలిసేలా చెయ్యాలి అన్నాడు. మరి నాకు తెలిసేలా చెయ్యరా ఊరకొక్క. నన్ను బోసుడికి అంటావు ఎందుకు? పనికి మాలినాడా? అరే బుద్ధి లేని సన్నాసి అని పిలుద్దామంటే మా స్వామి దూషించద్దు అని చెప్పాడు. పోనీ పేరు చివరి గారు చేర్చి గౌరవిద్దామంటే ఆ గౌరవానికి నువ్వు ఏ కోసానా అర్హుడు కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. పాపం ఈవిడెవరో చాలా సంస్కారంగా మాట్లాడింది, ఎక్కడో మధ్యలో కాస్త తేడా అనిపించి ఒక గలీజు ముఖం దానా, ఒక పోరంబోకుదానా అని అందామంటే ఏమో మన ఏమి తిట్ల. పోనీ మర్యాద ఇచ్చి మాట్లాడదామా అంటే ఏమో మన ఏకవచనంతో మాట్లాడింది. కాబట్టి ఏమో విషయంలో కూడా మనం ఏకవచనంతోనే మాట్లాడుతున్నాం. అమ్మా, నువ్వు ఫస్ట్ ఏం మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి ఆ తర్వాత మ్యాటర్ మాట్లాడు. ఊరికే లలిత్ కుమార్ని యారా ఊరే అనేస్తేనో, లలిత్ కుమార్ని ఇంకేదో మాట అనేస్తేనో మీ ఈగో చల్లబడద్దేమో, కానీ నాకు ఏక కూడా ఊడేది లేదు. కారణం ఏంటంటే నన్ను చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, దూషించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దుర్భాషలు ఆడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేనేమి వాళ్ళ ఆస్తులకి పోలేదు, వాళ్ళ దగ్గర అవసరాలకి పోలేదు. కేవలం నా ధర్మం గురించి మాట్లాడుతున్నాను. న్యాయంగా చెప్పాలంటే అది మీ ధర్మం కూడా, మనందరి ధర్మం. కానీ మీరు ధర్మం కంటే కూడా మీ ఇష్టాలకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. కాబట్టి ధర్మం ఎటుపోతే మాకెందుకు, మాకు కోరికలు తీర్చేవాడినే మేము గురువు అనుకుంటాము, మా కోరికలు తీర్చేవాడినే మేము దేవుడు అనుకుంటాము అని పోయారు. కాబట్టి అది నా ధర్మం అంటున్నా. కాబట్టి నా ధర్మాన్ని కాపాడుకోవటం కోసం నేను నిజాలు చెప్తున్నాను. కాబట్టి నిజం కంటే కూడా నచ్చిన దాని పట్ల ఎక్కువ ఆకర్షితులైపోయిన సమాజంలోని చాలామంది నన్ను తిడుతున్నారు. ఇంకా మీ స్వామి లేకపోతే ఇంకొంతమంది కాషాయం కట్టుకుని నటించే విటులు కొంతమంది ఇలా వేషాలు వేసుకున్న చాలామంది సన్యాసుల కంటే రియల్ సన్యాసంలో ఉంది నేను. మాన అవమానాలు రెండింటినీ కూడా సమదృష్టితో చూస్తున్నాను. అందుకే మీ వ్యాఖ్యలు ఏవి నేను తీసుకోవట్లా. కానీ నేను ఎటువంటి ప్రమాదంలో ఉంటున్నాను అనేది నా సమాజానికి తెలియచేయాలి. కాబట్టి ఎందుకంటే నిజానికి మీరు నన్ను దుర్భాషలు ఆడుతున్నా, నన్ను బెదిరిస్తున్నా, ఇలా దాడులు చేస్తామని, కేసులు పెడతామని చాలా బెదిరింపులు చేస్తున్నారు. అవి కూడా వినిపిస్తా. ఇన్ని బెదిరింపులు చేస్తున్నా నేను మొండిగా ఎందుకు పని చేస్తున్నానంటే ఈ సమయంలో కనుక నాలాంటి వాడు వెనకడిగేస్తే మీలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి మీకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో మొండిగా వీడియోలు చేస్తున్నా. నిజాన్ని నిర్భయంగా ఇప్పటికీ ప్రకటిస్తూ ఉన్నా.
అది హిందూ సమాజానికి అర్థం చేయాలన్నదే నా తాపత్రయం. అరే రవికుమార్, ఎవడవరా నువ్వు అసలు? ఇది అవుతురు కొత్తగా అవుతువే నువ్వు? కొంచెం లైట్ వేసుకోవాల్సింది, చీకట్లో కనపట్ల. నువ్వు ఒక హిందువా? మా గురువు జోలికి వస్తే ఒక్కొక్కసారి నిన్ను మగవాళ్ళు అవసరం లేదు, లేడీస్ అందరూ చెప్పులతో చేర్చి తంటాం. చూస్తున్నారుగా హిందూ బంధువులారా, ఇది రమణానంద చెప్తున్న సాత్వికమైన వీడియోస్ అన్నమాట. వీళ్ళంట లేడీస్ వచ్చి కొడతారట. అవును, మరి ఈ చట్టం న్యాయం ఇవన్నీ కూడా చేతులు ముడుచు కూర్చుంటాయి మీరు వచ్చి కొడుతూ ఉంటే. అంటే మీ బాబాని లేదా మీ రమణానందని నేను క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు రమణానందని బేయను బాడకవను బద్మాషను అమ్మనా బూతులు తిడితే అప్పుడు మీరు బాధపడాలి. కానీ నేను రమణానందని గత వీడియోలో అడిగింది ఏంటి? రమణానంద మాట్లాడిన మాటలకే కొన్ని నేను క్వశ్చన్స్ అడిగాను, డిబేట్ కోసం అడిగా. ఏమని అడిగా? షిరిడి సాయి అవతారము సర్వమత సమానత్వాన్ని సామరస్యాన్ని సాధించటం కోసం అని రమణానంద చెప్తే ఆ అంశం మీద చర్చించటానికి సిద్ధమా? నేను రమణయ్యే రావాలని నేను అలా రమణానంద వచ్చినా లేదు, రమణానంద పీఠం నుంచి ఎవరినన్నా సెలెక్ట్ చేసి నేను మాట్లాడితే ఇతను మాట్లాడినట్టే నా పీఠం మాట్లాడినట్లే అని పంపినా పర్వాలేదు అనే ఆప్షన్ కూడా ఇచ్చా. కానీ తాను రాక తన తరఫున ప్రతినిధిని పంపక నేనే క్వశ్చన్ పేపర్ రాసుకుంటా, నేనే ఆన్సర్లు దిద్దుకుంటా, నేనే మార్కులు వేసుకుంటా, నేనే స్టేట్ ఫస్ట్ అని అనౌన్స్ చేసుకుంటా అంటే ఎలా కుదురుద్ది? కుదరదు. సో నేను ప్రశ్నించా. ఆ ప్రశ్నకి సమాధానాలు ఉంటే వ్యక్తులను పంపవచ్చు. సమఉజ్జీని కాదు అనుకుంటే రమణయ్య రావద్దు, రమణయ్య తరఫున ఎవరినన్నా పంపండి. అది చేయకుండా నన్ను కొట్టిస్తాను, తిట్టిస్తాను, నరికిస్తాను, చంపిస్తాను, కేసులు పెట్టిస్తాను, ఏది 200 కాదు 2000 కేసులు పెట్టిస్తానని కొంతమంది గాడిదలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం సాధిస్తారు? అంటే చట్టం మీ చుట్టమా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి లేకపోతే కోర్టులకు వెళ్ళిపోయి కంప్లైంట్లు రాసి ఇచ్చేసి గట్టి లాయర్లు పెట్టుకుని పని జరిపించేస్తాను అంటే, సమాజంలో నిజాయితీ కలిగిన లాయర్లు, నిజాయితీ కలిగిన పోలీసులు చాలామంది ఉన్నారు. హిందుత్వ భావజాలం ఉన్న పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ లేకుండానే ఇలా గడిచిపోతున్నారు అనుకుంటున్నారా? ఏం పర్వాలేదు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు మాకు చేస్తారు. ఈ రోజు లేకపోవచ్చు, ఖచ్చితంగా ఈ వీడియో చూసి చాలామంది వస్తారు మాకు మద్దతు ఇవ్వటానికి, మాకు సహకరించడానికి. ఇక రెండోది, దేవుడు అంటే ఏమిటి, అసలు దేవుడి యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పేసి రమణానంద మొన్న వీడియోలో మాట్లాడాడు. ఆ రమణయ్య మాట్లాడిన వీడియో మీదే నేను అడుగుతా ఉన్నా, చర్చకి నువ్వు వస్తావా, నీ పీఠం నుంచి ఎవరినైనా పంపిస్తావా అని చెప్పేసి. ఇందులో నేను చేసిన బూత్ ఏమన్నా ఉందా? నేను తిట్టిన బూత్ ఏమన్నా ఉందా? ఇక మూడోది, సాయి ముస్లిం కాదు, సాయి స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అని రమణయ్య అన్నాడు. ఆ రమణయ్య అన్న మాటకే నేను చర్చ చేస్తారా అని అడిగా. చర్చకి రమణయ్య వచ్చినా పర్లా, రమణయ్య తరఫున ఎవరినన్నా వచ్చినా పర్లా, కానీ ఆథరైజేషన్ ఇచ్చి ఇతను మాట్లాడితే రమణయ్య మాట్లాడినట్లే. ఇతను ఏదైనా తేడా చేసి మధ్యలోంచి వెళ్ళిపోతే రమణయ్య వెళ్ళిపోయినట్లే, ఇతను గెలిస్తే రమణయ్య గెలిచినట్లే అని ఒక ఆథరైజేషన్ ఇచ్చి పంపించండి. ఇది మాత్రమే అడిగా నేను. దీనికి సమాధానం చెప్తే సరిపోయేదానికి అరే వెధవా, ఒరే వెధవా, అలాంటి వాడా ఇలాంటి వాడా అని నా గురించి నోరు బారేసుకుంటే ఏమొస్తుందిరా ఒక్కొక్కడికి? ఏమొస్తుంది ఒక్కొక్కడికి? పైగా ఇట్లాంటి తిట్లు, ఇట్లాంటి వీడియోలు నాకేమన్నా కొత్త? నన్ను గొర్రెలు తిడుతున్నాయి, పందులు తిడుతున్నాయి, ఈ కోన కుక్కలు తిడుతున్నాయి, ఈ ఎరుపు నక్కలు తిడతా ఉన్నాయి. మా ధర్మంలోనే ఉండే ఇంటి దొంగలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు తిడతా ఉన్నారు. ఏడ్ చేద్దాం? ఇప్పుడు మీ తిట్లకు భయపడి పారిపోవాలా? ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి పొగుడుతూ ఉంటారు. ఆ పొగిడినప్పుడు ధన్యవాదాలు అండి అని చెప్తా. ఎవడన్నా తిట్టాడు అనుకో, ఓకేరా తిట్టావు కదా, నీ దోలు తీరిందా, నీ లేకపోతే నీ గోలు తీరిందా అని వదిలేస్తా. ఎందుకంటే దూషణ భూషణలు రెండింటినీ కూడా సమంగా స్వీకరించే స్థితికి మేము చేరాం కాబట్టి. అట్లాంటిది ఇప్పుడు మీరు ఒక 10 వీడియోలు పెట్టంగానే హాయ్ బాబు ఇప్పుడు రమణయ్య గారు చిచ్చులందరూ మమ్మల్ని వేసేసేలాగా ఉన్నారండి అని చెప్పేసి వీడియోలు మానేసి ఇంట్లో కూర్చుంటామా? చట్ట ప్రకారం వాటి మీద ఎట్లా పోరాడాలో, లేకపోతే వాటికి ప్రజల నుంచి, హిందుత్వవాదుల నుంచి, హిందూ సంఘాల నుంచి, హిందువుల నుంచి ఏ విధంగా మద్దతు కూడగట్టుకోవాలో, ఏ విధంగా మీరు చేస్తున్న వ్యతిరేక ప్రచారాల మీద పోరాటం చేయాలో మాకు తెలీదా? అయినా ఏం చేస్తారు? 10 మంది, ఇంకో 10 మంది, ఇంకో 100 మంది, ఇంకో 200 మంది, ఇంకో 500 మంది, లేదు ఒక 2000 మంది. నిజంగా రమణానందకి అంత సీన్ లేదు, ఒక 2000 మంది నా మీద వీడియోలు చేస్తారు. లేదు ఆ 2000 మంది వచ్చి నా మీద దాడి చేస్తారు. తర్వాత ఏమైంది? హిందూ సమాజం అంటే మీ రమణానంద పక్కనుండే ఆ 2000 మందినా? కాదు కదా. హిందూ సమాజం అంటే ధర్మాన్ని అనుసరిస్తున్న, ఆచరిస్తున్న కొన్ని కోట్ల మంది. ఆ కోట్ల మందికి ధర్మం గురించి, సత్యం గురించి నిత్యం తెలుస్తూనే ఉండాలి. దానికి చెప్పటానికి ఒక నిజాయితీపరుడు ఎప్పుడు ఉంటూనే ఉండాలి.
ఈ రోజున మేము కొద్దిమంది పూనుకొని హిందువులందరినీ కూడా జాగృత పరచడం కోసం నిజాల్ని చెప్తున్నాం. ఆ నిజాల మీద మాట్లాడటానికి చర్చల కోసం అడుగుతున్నాం. కానీ ఆలోచించుకోండి, మీరు చర్చకి కాకుండా ఇలా రచ్చ చేసి బూతులు తిట్టి భయపెట్టి మమ్మల్ని అదుపు చేయాలి, అలా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారంటేనే హిందూ సమాజం మొత్తానికి అర్థమవుతుంది ఎవరి వైపున ధర్మం ఉంది, ఎవరి వైపు నీతి నిజాయితీ సత్యం ఉంది అనేది. ఆ సత్యము నీతి నిజాయితీ అనే దాన్ని ఆసరాగా చేసుకుని మేము మరింత ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. అది మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా. సో హిందూ బంధువులారా, చూడండి ఎంతకి దిగజారిపోతున్నారు, ఎంతకి తెగిస్తున్నారు. నిజంగా వీళ్ళు అన్నట్టు వీళ్ళు కొన్ని కేసులు వందల్లోనే లేదా వేలల్లోనూ పెట్టగల సమర్థులే. అలాగే వీళ్ళు భౌతికంగా దాడులు చేయటానికి కూడా వెనకాడని వాళ్లే. ఆ విషయం వాళ్ళ మాటల్లోనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మాకు అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం ఏదీ లేదు. అయినా కూడా ధర్మం అనే ఒక బలాన్ని నమ్ముకుని పని చేస్తూనే ఉంటాం. మేము చెప్తున్న విషయాల వెనకాల మా స్వార్థం ఏదైనా ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. ఒకవేళ మా స్వార్థం ఏదైనా ఉంది అంటే ఎవరన్నా అది నిరూపిస్తానికి వస్తానంటే కూడా నిర్భయంగా నిజాయితీగా మన ఛానల్ వేదికగానే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మన ఛానల్లో మాట్లాడటానికి అబ్జెక్షన్ అయితే బయట ఛానల్స్లో అయినా సరే దాని గురించి మాట్లాడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఆలోచించండి, నిజాయితీ ఎవరి పక్కన ఉందో మీరే విశ్లేషించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.